దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 22వ కీర్తన 23, 24 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను గణపరచుడి, మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, బాధపడువాని బాధను ఆయన తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. చాలు. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు ఈ కీర్తన రాసినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి వచనంలోనేమో దీనికి వ్యతిరేకంగా అంటున్నాడు. ఏమనంటే, నా దేవా నన్ను ఎందుకయ్యా విడనాడావు, నన్ను రక్షింపకుండా, నా ఆర్తధ్వని వినకుండా నీవెందుకయ్యా దూరంగా ఉన్నావు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రభువా, నన్ను ఎందుకు విడనాడావు? విడనాడడం అంటే ఒక భర్త భార్యకు డైవోర్స్ ఇస్తే విడనాడినట్లు అర్థం అన్నమాట. సో అలాంటి పదాన్ని ఇక్కడ దావీదు వాడుతున్నాడు దేవునితో. దేవా, నన్ను ఎందుకు పూర్తిగా విడిచిపెట్టేశావు? నా ప్రార్థన ఎందుకు వినట్లేదయ్యా? నేను పగలు ప్రార్థన చేస్తున్నాను, రాత్రి వేళ కూడా మౌనంగా ఉండట్లేదు కదా, ఎందుకని నా ప్రార్థన వినట్లేదు అని అడుగుతున్నటువంటి ఆ దావీదే ప్రిలరా 24వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు కదా, ఆయన బాధపడువాని బాధను తృణీకరించలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ముఖమును దాచే దేవుడు కాదు. మనుషులు ముఖాన్ని చాటేస్తారు, మనుషులు ముఖాన్ని తిప్పుకుంటారు, మనుషుల ముఖాలు మారిపోతాయి. ఈ ప్రపంచంలో వేగవంతంగా మారేది ఎవరయ్యా అంటే మనిషి మనస్సు త్వరగా మారిపోతుంది. ఎప్పుడు మారిపోతుందో చెప్పలేం. అప్పటి వరకు నువ్వే నా ప్రాణం అన్నట్టుగా ఉంటారు, మరుసటి రోజు నువ్వెవరో నాకు తెలియదు అంటారు. మనుషుల యొక్క స్వభావం అలాంటిది. కానీ మనం ఆరాధించే యేసయ్య, ఆయన తనకు ప్రార్థించే వారికి ముఖము దాచడు అని మనం చూస్తున్నాం. యాకోబు తన భార్యలతో అంటాడు, తన మామగారి గురించి అంటాడు. ఎవరు తన మామగారు? ఎవరండి? లాబాను గురించి భార్యలతో అంటాడు, లేయా, రాహేలు, మీ నాన్న ముఖం ఉందే, మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్లుగా ఇవాళ లేదు, ఆయన ముఖములో మార్పు వచ్చేసింది. అంటే ఏంటి? ఇంతవరకు నేను సంపాదించుకోలేదు కాబట్టి మొన్నటి వరకు ఆయన ముఖం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకంటూ నేను సంపాదించుకుంటుంటే, నేను ఆస్తిపరుని అవుతుంటే మీ నాన్న ముఖంలో తేడా వచ్చేసింది. కాబట్టి మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ముఖంలో తేడా వచ్చిందంటే ఏంటంటే ఆయన ఏదో చేయబోతున్నాడని ముందస్తు సూచనగా లాబాను ముఖంలో తేడా వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైనా మీ స్నేహితులు కానీ మీ రక్త సంబంధులు కానీ మిమ్మల్ని చూసి ముఖం తిప్పుకున్నారంటే అర్థం ఏంటంటే మీరంటే ఇష్టం లేదని, మిమ్మల్ని చూడడం కూడా వాళ్ళకి ఇష్టం లేదని దాని యొక్క అర్థం అన్నమాట. కానీ బైబిల్ చెప్తుంది, మనం ఆరాధించే దేవుడు తను ప్రార్థించే వారికి ఆయన ముఖం తిప్పుకునేవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన ముఖం తిప్పేస్తే ఏమవుతుందో చూడండి. కీర్తన గ్రంథము 30వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది. అలాగే కీర్తనలు 104వ కీర్తన చదువమా. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నేను దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని.
దేవుడు తన ముఖాన్ని మన వైపు తిప్పకుండా దాచుకుంటే ఏమవుతామంటండి? కలత చెందుతామంట. కలత అంటే ఏంటి అంటే మనం నిద్రపోతూ ఉంటాం, మంచి నిద్ర అనేది పడుతుంది మనకి. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక భయంకరమైన కల ఏదో వస్తుంది. ఒక్కసారిగా కలత చెంది భయానికి లోనై తుళ్ళుపడి లేచి కూర్చుంటాం. కలత అంటే అది. కలత అంటే భయం, కలత అంటే ఆందోళన, కలత అంటే వేదన. కాబట్టి దావీదు అంటున్నాడు, దేవా నీ దయ కలిగి నువ్వే నా పర్వతాన్ని స్థిరపరిచావయ్యా, నా కుటుంబాన్ని స్థిరపరిచావయ్యా, నా సింహాసనాన్ని స్థిరపరిచావయ్యా, నా రాజ్యాన్ని స్థిరపరిచావయ్యా. కానీ నువ్వు నీ ముఖాన్ని మరుగు చేసుకున్నావంటే నేను కలత చెందుతాను ప్రభు అని దావీదు ఇక్కడ అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకుంటే, ఏ వ్యక్తికైతే దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకుంటాడో ఆ వ్యక్తి కలతలతో నిండుకొని ఉంటాడు, ఆ వ్యక్తి కలవరాలతో నిండుకొని ఉంటాడు. అలాగే కీర్తన 104వ కీర్తనలో కూడా మనము చూస్తాం కదా, ముఖము మరుగు చేసుకొనగా 28 నుండి చదువమ్మా. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. వాటి ఊపిరి తీసివేయినప్పుడు ప్రాణములు విడిచి దేవుడు ముఖము మార్చుకుంటే, దేవుడు ముఖమును మరుగు చేసుకుంటే వాటి ఊపిరి కూడా పోవచ్చు అంట. వేటి ఊపిరి అని మనము చూస్తే 25వ వచనములు అంటాడు, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. ఆ జీవరాశులకి దేవుడు గుప్పిలు ఇప్పకపోతే, ఆ సముద్రంలో ఉన్న జలరాశులకు దేవుడు ముఖాన్ని చాటు చేస్తే, తన ముఖాన్ని తిప్పివేస్తేనంట ప్రియులారా అవి కలత చెందుతాయంట. కలత చెందడమే కాదు, వాటి ఊపిరి పోగొట్టుకుంటాయంట జీవరాశులు. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలకు దేవుడు ముఖాన్ని తిప్పివేసుకుంటే మన పరిస్థితి కూడా అంతే, కలతలు కలవరాలి. మన ప్రార్థనలు దేవుడు వినకుండా దేవుడు ముఖాన్ని మరుగు చేసుకుంటే మన జీవితంలో కూడా వేదనలే, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, పోరాటాలు, యుద్ధాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలి, ఆయన ముఖము మరుగు చేసుకోకూడదు, ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక 4 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఎవరికి దేవుడు తన ముఖాన్ని తిప్పివేసుకుంటాడు అంటే, నెంబర్ 1 యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 7వ వచనం. అమ్మా, నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై, దేవా నిన్ను ఆధారము చేసుకొనుటకై తాను ప్రోత్సాహపరుచుకొనువాడు ఎవ్వడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి నా దోషముల చేత. చాలు. ఇక్కడ దైవజనుడైన యెషయా అంటున్నాడు, దేవా నీవు మాకు ముఖము చాటు చేసుకున్నావయ్యా అంటున్నాడు. ఎందుకని అంటే అక్కడ ప్రార్థన చేసేవాడు ఒక్కడు కూడా లేడంట దేవునికి. ఆ ప్రజల మధ్యలో దేవుని సహాయము కోరుకునేవారు ఒక్కరు కూడా ప్రజలలో లేరంట. అందుకని దేవుని బిడ్డలారా, ఆ ప్రజలకు ఆపద అనేది వచ్చినప్పుడు, శ్రమ అనేది కలిగినప్పుడు దేవుడు వాళ్ళ ముఖం కూడా చూడట్లేదంట. ఎంత బాధాకరమైనటువంటి విషయం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ ముఖం ఎందుకు చూడట్లేదో తెలుసా? నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుని సహాయం కోరుకోకుండా, నీ స్వశక్తి మీద ఆధారపడుతూ, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ దేవునిని నిర్లక్ష్యం చేసి, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, తుఫాను వలె శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు దేవుని వైపు చూస్తున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ వైపు చూడను కూడా చూడను అంటున్నాడు.
అంతా బాగున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా, అంతా క్షేమంగా ఉన్నప్పుడు, అంతా సౌఖ్యంగా ఉన్నప్పుడు, అంతా లాభదాయకంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని వైపు చూడకుండా, ప్రార్థన అనేది చేయకుండా నీకు కష్టం వస్తుంది. అనుకోని విధంగా నీకు కష్టం వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా నీకు శ్రమ వస్తుంది. అప్పుడు చూస్తున్నావంట దేవుని వైపు. అందుకని దేవుడు అంటున్నాడు, నా ముఖాన్ని మీరు చూడలేరు. దేవుడు అంటున్న మాట ఇది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయట్లేదా సోదరి? అయితే ఆపత్కాలమందు దేవుడు నీ వైపు చూడడంట. అన్నీ బాగున్నప్పుడు దేవుని వైపు నువ్వు చూడకపోతే, అంత ఆరోగ్యం బాగున్నప్పుడు, ఉద్యోగం బాగున్నప్పుడు, పిల్లల చదువులు బాగున్నప్పుడు, దేవుని బిడ్డలారా నీ పరిచర్య బాగున్నప్పుడు దేవుని వైపు నువ్వు చూడకపోతే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు చేతులు ఎత్తుతావు కదా, నిన్ను చూడకుండా ముఖం తిప్పుకుంటాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, దారిలో ఇద్దరు మనుషులు ఎదురుపడ్డారు, ఇంకో ఇద్దరు స్త్రీలు. ఆమెను చూసి ముఖం తిప్పుకుందంటే ఏంటంటే ఆమంటే ఇష్టం లేదని, అంతే కదా దాని అర్థం. ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదని అర్థం. ఈ ముఖం నాకు చూపించద్దు అంటారు కదా, కోపం వచ్చినప్పుడు. సో అలాగే దేవుడు అంటున్నాడు కదా, ప్రార్థన చేసేవాడు ఒక్కడు లేడు కానీ, నన్ను ఆశ్రయించేవాడు ఒక్కడు కూడా లేడు కానీ, మరి ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు అంటున్నాడు. ఇంకా ఇది వివరంగా సామెతల గ్రంథంలో ఉంది, 1వ అధ్యాయం 24వ వచనంలో. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. నేను, దేవుడు అంటున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు అపాయము కలుగునప్పుడు నీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. బా, దేవుడు అంటున్న మాటలు చూసారా? నేను పిలిచినప్పుడేమో మీరు పలకరు, నేను అవకాశం ఇచ్చినప్పుడేమో మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు, నేను గద్దించినప్పుడు మీరు లోబడరు, నన్ను ఎగతాళి చేస్తారు. కానీ తుఫాను వచ్చినట్లుగా భయం మీ మీదకి వస్తుంది. తుఫాను కూడా ఎలా వస్తుందండి? విరుచుకు పడుతుంది ఒక్కసారి, ఎంతో తీరని నష్టాన్ని కలుగజేస్తుంది. అలాగే భయము కూడా మీ జీవితాల్లో వచ్చినప్పుడు, తుఫాను లాగా వచ్చినప్పుడు, అప్పుడు మీరు నాకు ప్రార్థన చేస్తారు. నేను ఎందుకు వింటాను? నా మొహం మీకు కనబడి నేను పోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, కష్టం వచ్చినప్పుడే కాదు, క్షేమకరమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉండు, దేవునితో సహవాసం చేస్తూ ఉండు, దేవునికి లోబడుతూ ఉండు. అంతా బాగున్నప్పుడు అతిశయం రాని మాకు, అంతా బాగున్నప్పుడు వెర్రవీగుట అనేది రాని మాకు. ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రతి దినము కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉండు. నిశ్చయముగా నీకు శ్రమ కలిగినప్పుడు నా దేవుడు తన ముఖాన్ని నీ వైపు త్రిప్పునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఒక రక్షింపనేరకయుండునట్లు వెననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. దేవునికి మనకు ఒక తెర అడ్డొచ్చేసిందంట, ఒక స్క్రీన్ అనేది అడ్డొచ్చేసింది, ఒక తెర అడ్డుగా ఉంది, ఒక గోడ అడ్డుగా ఉంది దేవునికి మనకి. ఏంటి అంటే దోషము అనే గోడ, ద వాల్ ఆఫ్ ఇనిక్విటీ. దోషము అనే గోడ మనకు అడ్డొచ్చేసింది దేవునికి మనకి. ఆ గోడను బద్దలు చేసుకోవాలి.
ఆ దోషం అనే గోడలను బద్దలు కొట్టుకోవాలి. దేవునికి నీకు మధ్యలో ఏ అడ్డుగోడలు ఉండకూడదు, ఏ ఆటంకాలు ఉండకూడదు, ఏ భక్తిహీనమైన కార్యాలు ఉండకూడదు. ఎందుకంటే ఆపద తుఫాను వలె వస్తుందంట. ఏమండి, మీరు ఏమైనా చెప్పగలరా? పాస్టర్ గారండి, నేను 70 ఏళ్ళు బ్రతుకుతానండి, సుమారుగా 80 ఏళ్ళు బ్రతుకుతానండి, నేను చనిపోయే వరకు నాకు అసలు ఆపద అనేది రాదు అని ఎవరైనా చెప్పగలరా? నాకు అసలు భయం అనేది కూడా రాదు అని చెప్పగలరా ఎవరైనా? ఎవ్వరు చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలేరు. దేవుని బిడ్డలారా, తుఫాను వలె భయం వస్తుందంట. అనుకోని రీతిగా సునామీలాగా సమస్య వస్తుందంట మన మీదికి. వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే అంటాడు దేవుడు, నవ్వుతాడంట మనం చూసి. అరే నాయనా, నీకు ఎన్నిసార్లు చెప్పానురా ప్రార్థన చేయని, నేను చెప్పినప్పుడు నువ్వు చేయలేదు, నాకే ఇంట్లో ఎంత బాగుంది అనుకున్నావు, ఇప్పుడు నీ మీదకి సునామీ వచ్చింది, ఇప్పుడు నా వైపు చేతులు ఎత్తుతున్నావు, నేనేమన్నా పిచ్చాడు అనుకుంటున్నావా అని దేవుడు ఎగతాళి చేస్తాడంటండి. కనుక దేవుని బిడ్డలారా, మనము అంతా బాగున్నప్పుడు కూడా ప్రార్థన మనము చేయాలని దేవుని యొక్క లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఎహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. ఎందుకు దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకుంటున్నాడు తన ప్రజలకు అంటే, మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాన్ముఖుడనై వారు ఖడ్గము చేత కూలునట్లుగా వారిని బాధించు వారికి అప్పగించితిననియు. దేవుడు పరాన్ముఖుడయ్యాడంట. దేవుడు అంటే ముఖాన్ని తిప్పేసుకున్నాడంట ఇశ్రాయేలు ప్రజల వైపు నుండి. ఎందుకని అంటే వాళ్ళు విశ్వాసఘాతకులైరి అంటే అపనమ్మకస్తులైరి, నమ్మకంగా ఉండలేకపోయారు. నమ్మకంగా ఉన్నట్లుగానే నాకు అనిపించారు, కానీ ఆ తర్వాత వాళ్ళలో నమ్మకత్వం అనేది లేదు. ఎలా విశ్వాసఘాతకులంటే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో భార్య భర్తల మధ్యలో విశ్వాసఘాతకం ఎలా ఉంటుందో దాంతో పోలుస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైరి. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ. విశ్వాసఘాతకం అంటే ఏంటో ఏమండి? ఇప్పుడు భార్య భర్తలకి మంచి పెళ్ళిళ్ళు మనం చేస్తాం, వింటున్నారా? అందరు తలపైకి ఎత్తున్న మాటలు. భార్య భర్తలని మంచి పెళ్లి చేస్తాం, కొన్నాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు, ఒకళ్ళని వదిలిపెట్టలేనంత ప్రేమగా ఉంటారు కదండి. నువ్వు ఎక్కడుంటే అనరే నేను. దేవుని బిడ్డలారా, పెళ్లి చేస్తాం, పెళ్ళిలో వాళ్ళిద్దరు చాలా ప్రేమగా ఉంటారు కొంతకాలం. తర్వాత ఏమవుతుందంటే స్త్రీలో కానీ పురుషుల్లో కానీ భర్త మీద విరక్తి కలిగి, భార్య మీద విరక్తి కలిగి వేరొకరితో అక్రమమైన సంబంధం అనేది పెట్టుకుంటారు. దానిని విశ్వాసఘాతకురాలంటుంది బైబిల్. భర్తకు ద్రోహం చేసేది విశ్వాసఘాతకురాలంటుంది బైబిల్. ఇశ్రాయేలీయులారా, భర్తకు ఎలా ద్రోహం చేస్తుందో భార్య, మీరు నాకు అలా ద్రోహం చేశారు అని దేవుడు బాధపడుతున్నాడు. భార్యలారా, మీ భర్తలకి ద్రోహం చేయమక్కండి, భర్తలారా మీ భార్యలకి ద్రోహం చేయమక్కండి, భార్య భర్తలారా మీరిరువురు కలిసి దేవుడికి ద్రోహం చేయమక్కండి. దేవుడు మిమ్మల్ని కలిపాడు, దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు, దేవుడు మీకు ఆహారం ఇస్తున్నాడు, దేవుడు మీకు పని చేసుకోవడానికి సామర్థ్యం ఇస్తున్నాడు, మంచి ఉద్యోగం ఇస్తున్నాడు, మంచి పిల్లల్ని ఇస్తున్నాడు, ఆ పిల్లలకు తెలివిస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఇన్ని ఇస్తున్నా దేవునికి ద్రోహం చేయొద్దంటున్నాడు దేవుడు. విశ్వాసఘాతకురాల్లాగా ఉండకూడదు అంటున్నాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా నమ్మకమైన వారుగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
పెళ్లి చేసేటప్పుడు ఎలక్ట్రీషియన్లు ఉన్నారుగా, బయట ఎలక్ట్రీషియన్లు ఉన్నారుగా మన సహోదరులు. మీ భాషలో ఒక ఉదాహరణ చెప్పనా? ఎలక్ట్రీషియన్ల భాషలో 2 వైర్లు కలిపేటప్పుడు ఏ వైరు దేనికి కలపాలో వాళ్ళకి తెలుసు. కలపాల్సిన దానికి కలిపితేనే ఇంట్లో ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ మొత్తం చక్కగా పనిచేస్తాయి. కలపాల్సింది కాకుండా రాంగ్గా కలిపారంటే పొగలు మంటలే. పెళ్ళి కూడా అంతే. కలపాల్సిన వాళ్ళతో కలిపితే ఆ ఇల్లు అంత సక్రమంగా ఉంటుంది. రాంగ్గా కలిపితే ఇందాడు చెప్పేగా, చెప్పరే ఏంటవి? ఇళ్లలో పొగలు మంటలే అంతే. కొన్నిసార్లు భూకంపాలు కూడాను. కాబట్టి జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం అందరూ కూడా, హల్లెలూయా. ప్రతి ఇంట్లో గొడవలు ఎక్కువ ఉండే బాబు. పద్దాక నాతో పోట్లాడుతావు ఏంటే, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నానే అంటున్నాడంట భార్యని. ఎవరు? భర్త. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి, ఎంతగానో తెలుసా, మీకోసం ప్రపంచంతోనైనా పోరాడుతానండి అంటుందంట. ప్రపంచంతో పోరాడేదాన్ని నాతో ఇందుకే పోరాడుతావు అంటే, మరి నువ్వే గండి నా ప్రపంచం అంటుందంట. యేసు రక్తమే నా ప్రపంచం, మీరేగా. కొంతమంది ఇంట్లో ఎప్పుడు గొడవలే, ఎందుకంటే రాంగ్ కనెక్షన్ అనమాట. ఒక వైర్ ఇంకో దానికి జతపరిచారు వీళ్ళు ఇంకొక వైరుతో. కాబట్టి మీ ఇళ్లలో పొగలను మంటలు రానిమాకండి, సమాధానంగా ఉండండి, సఖ్యతగా ఉండండి. మీ భర్తలకు ద్రోహం చేయమాకండి, మీ భార్యలకు ద్రోహం చేయమాకండి. విశ్వాసఘాతకులుగా ఉండొద్దని బైబిల్ చెప్తుంది. దేవునికి కూడా విశ్వాసఘాతకులుగా ఉండమాకండి. దేవుడు మీకు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి కృతజ్ఞత కలిగి ఉండండి. చివరిగా పాస్టర్ గారికి కూడా కృతజ్ఞత కలిగి ఉండండి. విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తాం. విశ్వాసఘాతకులకి 4 రకాలైన శిక్షలు ఉంటాయంట ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో, ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతకమై, హెజ్కేలు 14వ అధ్యాయము 13వ వచనం, నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినై ప్రాణాధారమైన ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేసేస్తాను. నోవహును, దానియేలును, యోబును అట్టి దేశములో నుండినను. అలాంటి దేశములో విశ్వాసఘాతకమైన ఆ దేశంలో వీళ్ళు 3 ఉన్నా సరే, వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 కూడా నిందలేని వాళ్ళు, ఈ 3 కూడా ఏ పాపము లేని వాళ్ళు. ఎవరాళ్ళు? నోవహు, దానియేలు, చెప్పరేంటమ్మా, యోబు. మిగిలిన బైబిల్లో భక్తుల్లో కొంతమంది మీద నిందలు మనం చూస్తాము. కొంతమంది పొరపాటున పాపం చేయటం మనం చూస్తాం. కానీ ఈ 3లో ఎలాంటి దోషం లేదు. నోవహులో లేదు, యోబులో లేదు, మరొక ఆయన ఎవరు? దానియేలు. అంతేనా? దానియేలులో కూడా దోషం లేదు. దేవుడు అంటాడు, నా దృష్టికి ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై నమ్మక ద్రోహం చేస్తుందో, ఏ విశ్వాసులైతే నాకు నమ్మక ద్రోహం చేస్తారో, ఏ విశ్వాసులైతే నాకు కృతజ్ఞత లేకుండా ఉంటారో, ఆ దేశాన్ని నేను పాడు చేస్తాను. ఈ 3 నీతిమంతులు అందులో ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టను అంటున్నాడు దేవుడు. 4 రకాలైన శిక్ష వాళ్ళ మీదకు పంపిస్తానంటున్నాడు దేవుడు. అది ఎక్కడుంది అంటే చూడండి, 21వ వచనం చదువు. అదే అధ్యాయము 14వ అధ్యాయం 21వ వచనం. ప్రభువుకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గము చేతను. నెంబర్ 1 ఖడ్గము చేతను, బై స్వార్డ్.
క్షామము చేతను, రెండవది క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, మూడవది దుష్ట మృగముల చేతను, తెగులు చేతను, నాలుగవది తెగులు చేతను. ఈ నాలుగు విధముల ఈ నాలుగు విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల వారుండినను, అలాంటి వారుండినను. ఎట్టి వారుండినను? మళ్ళీ దానియేలు, నోవాహు, యోబు అలాంటి వారుండినను ఆ దేశంలో. వారు దాన్ని రక్షింపలేరు, వారు ఆ దేశాన్ని రక్షింపలేరు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి విశ్వాసఘాతకుల గురించి. ఈరోజు మనం అందరము దేవుడు మన జీవితంలో చేసిన మేలులు ఉపకారమును బట్టి దేవునికి కృతజ్ఞులమై ఉందుముగాక. హల్లెలూయా చెబుదాం, అందరూ కూడా చప్పట్లు కొడదాం, ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా. వింటున్నారా? ఇలాగ పెళ్ళయింది, భార్యాభర్తలకి పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఆ యవనస్తుడు తనకంటే వయసులో ఉన్న పెద్ద స్త్రీతో పాపంలో పడ్డాడు. భార్యకు తెలిసింది, నమ్మలేదు. తర్వాత నిజమేం తెలిసింది. నిజమేం తెలితే అంటది, ఇంకా జీవితంలో నీ ముఖం ఇప్పుడు ఇక నాకు చూపించు. వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. కొంతమంది వెళ్ళిపోతారు కూడా. దేవుని బిడ్డలారా, విశ్వాసఘాతకం అంటే అదే దేవుడు చెప్తున్నటువంటి ఉదాహరణ ఇది. అందరము కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా చెప్పండి. అందరు చేతులు పైకెత్తి చెప్పండి, అందరు గట్టిగా హల్లెలూయా. పైకి స్ట్రైట్గా హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండకూడదు అంటే అండి, విశ్వాసఘాతకులుగా ఉంటే ఈ నాలుగిట్లో నీ మీదకి ఏమైనా వస్తున్నాయేమో. ఖడ్గం అంటే శత్రు దేశాల శత్రువులు వచ్చి ఖడ్గముతో మనల్ని పాడు చేయటం, శత్రువులకు అధికారం ఇవ్వటం. క్షామం అంటే కరువు వస్తుందేమో, ఇంట్లో సరిగా పనులు ఉండలేదేమో, ఉన్న ఉద్యోగం పోతుందేమో, ఎంత సంపాదించిన అప్పులకే పోతుందేమో. మూడోది దుష్ట మృగముల చేత. ఆ రోజుల్లో దుష్ట మృగాలు వచ్చి ప్రజల మీద పడేవి, చంపేసేవి, చీల్చేసేవి. దేవుడు వాటిని తోలేవాడు, నా ప్రజల మీదకి వెళ్ళండి అని. అర్థమవుతుందా? ఉదాహరణకి ఎక్కడ పులి సంచారం చేస్తుంది అంటగా, ఎక్కడో అలా అనమాట. ఆ రోజుల్లో దేవుడు తన ప్రజలు ఏమనాలి, విశ్వాసఘాతకులైనప్పుడు క్రూర మృగాలను పంపించాడంట. నాలుగోదిగా తెగులు అనగా రకరకాల వ్యాధులు, రోగాలు, భయంకరమైన జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, మరణకరమైన రోగాలు. దేవుడు ఇంత ఖండితంగా ఎందుకు చెప్తున్నాడంటే, మీరు విశ్వాసఘాతకులై ఉండొద్దు, నమ్మకమైన వారిగా ఉండండి నా సన్నిధిలో అని చెప్పడానికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ముఖం తిప్పుకోడు. సహజంగా తన ప్రజలు ప్రార్థించేటప్పుడు తన ముఖం తిప్పేయడానికి ఇష్టపడడు. ఆయన తన ముఖాన్ని మన వైపు చూపుతాడు. ఆయన అంటాడు కదా, ఇది నేను కోరుకొనిన స్థలం, ఇక్కడ చేయబడే ప్రార్థనల మీద నాకు కనుదృష్టి ఉంటుంది, నా చెవులు ఈ ప్రార్థనల వైపు తిరిగి ఉంటాయి అని దేవుడు చెప్తున్నాడు. కానీ నెంబర్ 1, ప్రార్థన జీవితం అనేది నీలో లేకపోతే దేవుడు తన ముఖాన్ని నీ వైపు నుండి తిప్పేసుకుంటాడట. రెండవదిగా దేవుని బిడ్డలారా, విశ్వాసఘాతకులుగా మనం ఉంటే దేవుడు మన వైపు చూడడంట, మన ప్రార్థనలు ఆలకించడంట. మూడవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. 57వ అధ్యాయం 17వ వచనం.
వారి లోభము వలన వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి ఆ, వారిని కొట్టి తిని నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని. వారు తిరుగుబడి చాలు చాలు. మూడవదిగా ఎందుకయ్యా దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకున్నాడంటే వారు లోభత్వము కలిగిన ప్రజలంట. లోభత్వం అంటే కౌటెస్నెస్ అని ఇంగ్లీష్లో ఉంది. కౌటెస్నెస్ అంటే అత్యాశ, దురాశ, మితిమీరిన ఆశ. అర్థమవుతుందా? మితిమీరినటువంటి ఆశ కలిగి దేని మీద? ధనం మీద, దేని మీద? వస్తువుల మీద. దేవుని బిడ్డలారా, ఇంకా దేని మీద వాళ్ళకి మితిమీరిన ఆశ అంటే ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల మీద మితిమీరిన ఆశ కలిగి దేవునిని నిర్లక్ష్యము చేయటం వలన దేవుడంట ముఖాన్ని తిప్పివేసుకున్నాడంట. ఈ ప్రజలు దురాశ కలిగిన ప్రజలు. చూసారా, కొంతమంది కూడా అంతేనండి. ప్రార్థన కూడా ఆదివారం డబ్బే డబ్బు, వాళ్ళకి డబ్బులు కావాలంతే. అలా అని లేవా? వాళ్ళకి ఉన్నాయి చాలా. దేవుని దీవెన లేకపోతే నీ ఐశ్వర్యం ఏమైపోద్ది? నీ ఆస్తి ఏమైపోద్ది చెప్పు? దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వు కష్టపడితే ఏమైపోద్ది చెప్పు నీ ఆస్తి? దేవుని బిడ్డలారా, అత్యాశ, దురాశ అనేది, లోభత్వం అనేది మనలో అసలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేము. మనం కట్టుకున్న బట్టలు కూడా మనతో రావు, గోతి వరకే వస్తాయి, సమాధి వరకే వస్తాయి. నువ్వు ప్రేమించిన నీ ప్రాణప్రియులు కూడా గొయ్యి దాకా వస్తారు, గోతులకు ఎవరు రారు కదా. కానీ మన యేసయ్య అయితే నువ్వు గోతులోకి వెళ్ళొద్దు, నీకు బదులుగా నేను వెళ్తాను అని దేవుడు మన శిక్షను ఆయన భరించి మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తే, ఈరోజున ప్రభువును ప్రేమించడం దానికంటే లోభత్వం, అత్యాశ, ధనం మీద, బంగారం మీద, ఉద్యోగం మీద, వ్యాపారం మీద దేవుని కంటే కూడా అత్యాశ కలిగి లోభులై లోభత్వము కలిగి దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఇలాంటి వాళ్ళ వైపు అసలు నేను చూడనే అంటే మీ మొఖాలు నాకు చూపించొద్దు అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అత్యాశలు మనము జయించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వస్త్రాల మీద అత్యాశలు జయించుదాం, బంగారం మీద అత్యాశలు జయించుదాం, ధనము మీద మితిమీరిన అత్యాశలు మనము జయించేవారుగా ఉందాం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిద్దాం. ఈ బ్రతికినంత కాలం 60-70 సంవత్సరాల అల్పమైన కాలంలో ప్రభువుని ఎక్కువగా మనం ప్రేమిద్దాం, ప్రభువుకి దగ్గర అవుదాం, ఈ లోకానికి దూరం అవుదాం. ప్రభువుని హత్తుకొని జీవిస్తే నీ ప్రార్థన దేవుడు వింటానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా వివరించడానికి టైం లేదు, కానీ 4వదిగా చెప్పి నేను ముగించేస్తాను. కొన్నిసార్లు దేవుడు ఎందుకు ముఖాన్ని మరుగు చేసుకుంటాడయ్య అంటే 4వది ఇది వినండి. మన సమయం వచ్చే వరకు కూడా దేవుడు మన వైపు చూడడంట. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు తగిన సమయం వచ్చేంత వరకు తన ముఖాన్ని మన వైపు చూపడంట. అంటే దేవుడు మేలు చేస్తాడు, నువ్వు అడిగింది ఇస్తాడు, కానీ దానికి కొంత టైం ఉందని చెప్పి దేవుడు కొంతకాలం వేచి చూస్తాడు. ఏబు భక్తుడు అదే అంటాడు 23వ అధ్యాయంలో చూడండి. ఏబు గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు, ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన పనులు జరిగించే దిశ ఏదంట? ఉత్తర దిశ. అవుతుందా? ఉత్తర దిశన ఆయన, ఇంకా బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, ఆయన ఉత్తర దిక్కున ఉంటాడు అనే దానికి, అందుకు చెప్తున్నా దీని గురించి ప్రత్యేకంగా.
కనుక దేవుని బిడ్డలారా, ఏబు భక్తుడు ఉత్తర దిశకు వెళ్ళినా ఆయన అక్కడ కానవచ్చుట లేదు. ఏం చేశాడంటే ఆయన దక్షిణ దిక్కునకు ముఖమును తిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేను. ఐ కాంట్ ఫైండ్ హిమ్. నేను ఆయనను కనుగొనలేను. ఎందుకని దేవుడు ఏబు వైపు ముఖాన్ని తిప్పలేదు? ఏబు ప్రార్థనలు దేవుడు ఎందుకు వినలేదు? ఏబు ఎంత ఏడ్చినా ఎందుకని దేవుడు ముఖం చాటు చేసుకున్నాడంటే, దేర్ ఈజ్ ఎ సర్టైన్ టైమ్ టు బ్లెస్ హిమ్. ఆయన ఆశీర్వదించడానికి ఒక సమయం ఉంది, ప్రత్యేకమైన సమయం ఉంది. ఆయనకు ఒక శ్రమల కాలం ఉంది. దేర్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రిబులేషన్. ఒక పీరియడ్ ఉంది, ఒక టైం ఉంది, సమస్యల టైం ఉంది ఏబు జీవితంలో. అందుకే ఏబు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏబు వైపు చూడట్లేదు. ఏబు అనుకుంటున్నాడు, ఎందుకనో దేవుడు నా వైపు అసలు చూడట్లేదు. వాస్తవానికి నేనైతే పాపం చేసినట్లుగా నాకు ఎక్కడ గుర్తుకు రావట్లేదు. దేవుడు అనుకుంటున్న మాటలు. అయినా కానీ నేను ఎలా నిర్దోషినవుతాను దేవుడి దృష్టిలో? మనిషినే కదా, నేను మనిషినే కదా, అయినా నిర్దోషిని ఎలా అవుతాను దేవుడి దృష్టిలో? ఎందుకనో దేవుడు నా వైపు అసలు చూడట్లేదు అని మనసులో బాధపడ్డాడే కానీ దేవుని మాత్రం దూషించలేదు. ఏం దేవుడు, ఏం లోకం, ఇంతగా ప్రార్థన చేస్తుంటే కనికరం కూడా లేదా ఏ దేవుడికి? ఇంత కఠినాత్ముడేంటి దేవుడు అని మనసులో కూడా అనుకోలేదంట. అర్థమవుతుందా? ఇందాక ఆసాపు అనుకున్నాడు మనసులో, ఏమని? ఎందుకు వేస్ట్, ఈ భక్తి వేస్ట్, ఈ బాప్తిసం వేస్ట్, ఈ పరిశుద్ధత వేస్ట్, నీతిగా బ్రతకడం వేస్ట్ అనుకున్నాడే. అలాగున ఏవైతే అలా అనుకోలేదంట. ఎందుకని దేవుడు నా మొర వినట్లా? ఎందుకు నా ముఖం చూడట్లా దేవుడు? ఏం చేశాను నేను తప్పు చేసినట్టు నాకు ఎక్కడ గుర్తు రావట్లేదు. నేను పాపం చేసినట్లుగా నాకు ఎక్కడ గుర్తు రావట్లేదు. ఎంత ఆలోచించినా నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు. అయినా నేను ఆయన దృష్టికి నీతిమంతుడు మాత్రం కాదు. ఒక అడవి గాడిద మనిషి అయి పుట్టడం అసాధ్యం కదా, అలాగే మనిషి కూడా పరిశుద్ధుడిగా ఉండడం అసాధ్యమే కదా అంటాడు యోబు. దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, నేను నలుదిక్కులా వెదికాను దేవుణ్ణి, నాకు ఆయన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. దేవుని బిడ్డ, ఒకరోజు టైం వచ్చింది, సాతాను ఆ పందెంలో ఓడిపోయింది. ఇక దేవుడు లేచాడు, కలుగు చేసుకున్నాడు. దేవుడు యోబును తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. అపవాది చెర నుండి విడిపించాడు, అపవాది సంఖ్యల నుండి విడిపించాడు. యోబుకు ఆదరణ కలిగించాడు, యోబుతో మాట్లాడి ధైర్యపరిచాడు, యోబును ఆశీర్వదించాడు. ఎంత అంటే మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తన ముఖాన్ని తిప్పుకునేవాడు కానే కాదు. ప్రార్థన లేమి నీలో ఉందేమో, అది లేకుండా చూసుకో. ప్రార్థన చేస్తూ ఉండు. నమ్మక ద్రోహం అనేది నీ జీవితంలో ఉందేమో, అది లేకుండా చూసుకో. విశ్వాసఘాతకుడుగా, విశ్వాసఘాతకురాలుగా ఉండకుండా చూసుకో. దేవుని బిడ్డ, నీలో దురాశలు లేకుండా చూసుకో. ఆ సమయం వచ్చినప్పుడు నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ తరతరాలని, నీ వంశాన్ని ఒక మహావృక్షము వలె వృద్ధి చెయ్యనుగాక. హల్లెలూయా. ఒక సమయం ఉంది ప్రతి దానికి. 20 రోజులు ప్రార్థన చేశానండి అంటావు, ఏదో నా కోసం చేసినట్టు. 40 రోజులు ఉన్నానమ్మా ఉపవాసం అంటావు, ఏదో అమ్మగారి కోసం ఉపవాసం ఉన్నట్టు. వేచి ఉండు, దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవుని సహాయం, ఆయన హస్తము సాహసకార్యాలు చేస్తుందంట. ఆయన దక్షిణ హస్తము సాహసకార్యాలు చేస్తుందంట. ఆ హస్తము నీ మీదకి దిగి వచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండు. దేవుని సహాయం కనిపెట్టుకో. నా దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఆయన ఆలకించును గాక. ఆ మూలవాక్యం మళ్ళొకసారి చదువుదామా? 22వ కీర్తన 24వ వచనం. ఆయన బాధపడు అని బాధను 24
ఆయన బాధపడు వాని బాధను ఆ, తృణీకరింపలేదు, తృణీకరించలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ముఖమును దాచలేదు. నువ్వు ఫోన్ చేస్తే ఎన్నోసార్లు ఫోన్ ఎత్తకుండా ఉంటారు మనుషులు. ఎందుకంటే నీతో మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి. నువ్వు పలకరియాలని వెళ్తే లేనని చెప్పమంటారు మనుషులు. ఎందుకంటే నిన్ను చూడటానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నాకు ఇప్పుడు కుదరదని చెప్పండి అంటారు మనుషులు. మనుషులు అలాంటి వాళ్ళు, దేవుడు అలాంటి వాడు కాదు. నిశ్చయముగా మన ప్రార్థనలైనా ఆలకిస్తాడు. ఈ ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారులారా, సమర్పించుకొని ప్రార్థన చేయండి. మందిరం కోసం చేయండి, మీ కుటుంబాల కోసం కూడా చేయండి. దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి ఈ సంవత్సరం దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక.